హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు ఒక మేజర్ ఈవెంట్ అయిపోయింది కదండి. సో ఏదైతే మార్కెట్స్ ఈవెంట్ని కొంచెం సీరియస్గా ట్రాక్ చేస్తాయో ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది డవిష్ కామెంటరీ అనమాట అండి. సో ఆకిష్గా ఏమీ లేదు. సో ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ టైం లేను ఇవేమి కూడా డిస్కస్ చేయలేదు. అదేవిధంగా రేట్స్ అన్నీ కూడా యథాతథంగా ఏదైతే ఇప్పుడు రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఏదైతే ఉన్నాయో సో అదే విధంగా ఉంచడం జరిగిందనమాట అండి. రైట్. సో ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ కంట్రోల్, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉంటుంది అని నమ్మకం ఉన్నంత వరకు, కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ ఈ విధంగానే ఉంచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ మాత్రం పెరుగుతా ఉంది. రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం అనేది కొంచెం వర్రీ అనమాట అండి. సో మేబీ ఇన్ ఫ్యూచర్ క్రూడ్ ఆయిల్ ఇక్కడ హోల్డ్ అవ్వచ్చు అని చెప్పి మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్. సో అండ్ అదేవిధంగా రెయిన్ ఫాల్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఆ ఫియర్ లేదు కాబట్టి, సో మేబీ దే టుక్ ద డెసిషన్ టు నాట్ టు చేంజ్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట అండి. రైట్. ఓకే. సో అదేవిధంగా యథాతథంగా రేట్స్ ఉంచడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడు కమింగ్ టు నిఫ్టీ టెక్నికల్స్ చూస్తే కనుక, సో నిఫ్టీ నిన్న మనం అనుకోవడం జరిగింది కదండి. సో నిఫ్టీ యాక్చువల్గా మళ్ళీ అగైన్ ఏదైతే ఒక రెసిస్టెన్స్ ప్రీవియస్గా యాక్ట్ చేయడం జరిగిందో ఆ లెవెల్ దగ్గరికి రావడం జరిగిందనమాట అండి. సో 17,600 దగ్గర ఓకే ఒక 100 పాయింట్స్ ప్లస్లో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఎంఏసిడి ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట అండి. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఎ బేర్ జోన్. ఎంఏసిడి ఇంకా బేరిష్లో ఉందన్నమాట అండి. ఇంకా దీని మొమెంటమ్ సో పైకి ట్రెండింగ్ అవి ఛాన్సెస్ ఇంకా లేదనమాట అండి. సో ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట మిడ్ బొలింజర్ లైన్ ఏదైతే ఉందో సో ఆ లైన్ దాటి ఒక క్యాండిల్ క్లోజ్ అయితే కనుక, సో ఆ లైన్ దాటిన తర్వాత క్యాండిల్స్ క్లోజ్ అయితే తర్వాత మొమెంటమ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో నిఫ్టీ ఇట్స్ ఓకే. సో స్టిల్ ఒక రేంజ్లో ఉంది. సో బట్ స్లైట్ బుల్లిష్ అవి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుద్దో. సో మూవింగ్ యావరేజ్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక సో స్టిల్ 20 పీరియడ్ అండ్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ట్రేడ్ అవుతూ ఉందన్నమాట అండి. సో స్టిల్ ఇంకా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందకి రావాలి అండ్ 50 పీరియడ్ ఇట్ హ్యాస్ టు గో అప్ అనమాట అండి. సో దెన్ అది ఇట్ విల్ టేక్ టైమ్. సో ఎప్పుడు కూడా మూవింగ్ యావరేజ్ లాగింగ్ అనమాట అండి. సో కొంత ప్రైస్ యాక్షన్ అయిన తర్వాత అవి అప్డేట్ అవుతాయి. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్. బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్గా ఉంది. సో చాలా నుంచి మనం అనుకుంటాం కదా బ్యాంక్ నిఫ్టీ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది. ఇట్ ఇస్ హోల్డింగ్. సో నిన్న కూడా అటు హోల్డ్ అయింది. ఈరోజు కూడా సో బాగానే సపోర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేయడం జరిగిందనమాట అండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఈ స్క్వీజ్ ఏదైతే ఉందో వన్స్ ఈ స్క్వీజ్ దాటి ఇలాగ బ్యాండ్ ఎక్స్పాన్షన్ అవి ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది అనమాట అండి. మీరు ఎంఏసిడి కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి ఎంఏసిడి కూడా జీరో లైన్ పైనే ఉండడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. సో అందువల్ల బ్యాంక్ నిఫ్టీ పరంగా బాగానే ఉందన్నమాట అండి. సో నిఫ్టీ అయితే ఇంకా అంత సూపర్ స్ట్రెంత్ లేదు. సో ఓవరాల్గా సో ఫార్ సో గుడ్ అనమాట అండి. సో అయితే ఇప్పుడు ఆన్ గోయింగ్ రిజల్ట్స్ కూడా జరుగుతున్నాయి కదండి. సో రిజల్ట్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ కూడా కార్పొరేట్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ సైన్ అండ్ ఎకానమీ సో బాగానే ఉంది అన్నట్టుగా మనం చూడొచ్చు అనమాట అండి. సో అమర్ రాజా బ్యాటరీస్ నెట్ ప్రాఫిట్ 145 crores వచ్చింది. ప్రీవియస్గా 193 ఉన్నది, కొంచెం తగ్గిందనమాట అండి. రైట్. సో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ మీరు చూస్తే కనుక యాక్చువల్గా ఇది కూడా తగ్గింది. క్వార్టర్ 94 నుంచి 57 రావడం జరిగింది. పిఈఎల్ చూస్తే కనుక పెరిగిందనమాట అండి. ఓకే. సో మీరు చూస్తే కనుక పిఈఎల్ 780 కోట్లు ఉన్నది 855 కోట్ల దాకా రావడం జరిగింది. సో అయితే వర్ల్పూల్ కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చిందనమాట అండి. నెక్స్ట్ ఏబీబీ ఇండియా బంపర్ రిజల్ట్ వచ్చింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో 57 ఉన్నది, సో 188 రావడం జరిగింది. అదేవిధంగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తే కనుక సో 853 కోట్లు ఉన్నది కాస్త 933 కోట్లు. సో ఈ విధంగా సో హిందాల్కో చూడొచ్చు అనమాట అండి. ఆల్మోస్ట్ డబల్. రైట్. సో ఈ క్వార్టర్ కంపారిజన్ చేసుకుంటే కనుక సో ప్రీవియస్ ఇయర్కి ఇప్పటికి తీసుకుంటే సో డబల్ ద ప్రాఫిట్స్ అనమాట. ఎందుకంటే మెటల్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి కదా. సో అయితే ఫార్మా ప్యాక్ యాక్చువల్గా చాలా రిజల్ట్స్ డల్గా ఉన్నాయి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ ఫార్మా నెగిటివ్గా ఉన్నాయన్నమాట అండి. అలెంబిక్ ఫార్మా సో 290 వచ్చింది, ఇప్పుడు 176 రావడం జరిగింది. సో పేజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి, స్లైట్ ఇంక్రీజ్ అయింది. స్ట్రైడ్స్ ఫార్మా అగైన్ వెరీ గుడ్ రిజల్ట్, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ పెరిగినట్టు వచ్చిందనమాట అండి. రైట్. సో భారత్ ఫోర్స్ కూడా మోర్ దాన్ 2 టైమ్స్ బెటర్ రిజల్ట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో M&M కూడా బాగానే వచ్చింది ప్రాఫిట్స్. ప్లస్ ఎంఆర్ఎఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ అనమాట అండి. సో ఎంఆర్ఎఫ్ సో మేబీ రా మెటీరియల్ అవి పెరుగుతాయి కదా. సో అందువల్ల క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పెరిగితే కనుక సో వీటికి మార్జిన్ ప్రెజర్స్ ఉంటాయి. సో మేబీ దట్ కుడ్ బి ద రీజన్. సో రిజల్ట్ బాగోలేదన్నమాట అండి ఎంఆర్ఎఫ్ది. సో సుందరం క్లైటాన్ సో కూడా రిజల్ట్ బాగోలేదన్నమాట అండి. సో జిఎంఆర్ ఇన్ఫ్రా
సో జిఎంఆర్ ఇన్ఫ్రా లాస్ తగ్గింది అంతే. జిఎంఆర్ ఇన్ఫ్రా చాలా లాస్ మేకింగ్ కంపెనీ కదా! చాలా కాలం నుంచి. లాస్ తగ్గడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వచ్చి జేకే అగ్రి. సో రిజల్ట్ లాస్ నుంచి లాసే యాక్చువల్‌గా. ఇవన్నీ చిన్న కంపెనీలనమాట అండి. సో జీఈ పవర్ ప్రీవియస్‌గా 35 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. ఈసారి 34 క్రోర్స్ లాస్ రావడం జరిగింది. అందుకే స్టాక్ ప్రైస్ చాలా పడిపోయిందనమాట అండి ఈరోజు మీరు చూస్తే కనుక. సో రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్. ఓకే అండి. సెయిల్ చూస్తే కనుక సో సెయిల్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట. స్లైట్‌గా కొంచెం గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ చూస్తే స్లైట్‌గా ఫ్లాట్ ఆల్మోస్ట్ అని చెప్పాలన్నమాట అండి. సో పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ రిజల్ట్ బాగానే వచ్చింది. ఓకే. స్పెన్సర్స్ లాస్ అనమాట అండి. సో బెర్జర్ పెయింట్ చూస్తే కనుక స్లైట్‌గా తక్కువగా రావడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట అండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో తగ్గిందనమాట కొంచెం. రైట్. శ్యామ్ మెటాలిక్స్. సో మెటాలిక్స్ ఇలాంటి కంపెనీస్ అన్ని రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి కదండి. సో 200 కోట్లు ఉన్నది ఇప్పుడు 420 కోట్ల దాకా రావడం జరిగింది. ఎస్కేఎఫ్ ఇండియా కొంచెం తగ్గింది. ఇర్గాషి మోటార్స్. ఓకే. ఇగరాషి మోటార్స్ మీరు చూస్తే కనుక సో లాస్ రిపోర్ట్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. ఆర్బీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ కొంచెం స్లైట్ ప్రాఫిట్. సో టాటా పవర్ వండర్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో టాటా పవర్ మంచి రిజల్ట్ అనమాట. సో అదేవిధంగా నిన్న మొన్న కూడా మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ 60-70% పైన కంపెనీస్ అన్ని మంచి ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తాయి అనమాట అండి. యాక్చువల్గా సో సినారియో అంతా మామూలుగా బుల్లిష్గా ఉండాలి. బట్ ఓన్లీ ద మెయిన్ కాజ్ ఆఫ్ కన్సర్న్, కాజ్ ఆఫ్ వర్రీ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. ఈరోజు కూడా మార్కెట్ కొంచెం పెరిగాయి. అయినప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ 1700 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ పార్టిసిపేషను ఆల్మోస్ట్ మార్కెట్లో లేదన్నట్టుగా అయిపోయిందనమాట అండి. సో ఎఫ్ఐఎస్ కంట్రిబ్యూషను లేకపోతే మాత్రం ఈ ర్యాలీ అనేది ఫాస్ట్‌గా అగ్రెసివ్‌గా ఉండదనమాట అండి. స్లోగా కన్సాలిడేషన్ మూడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ పెరిగితే కనుక డెఫినెట్‌గా మళ్ళీ మనం కొత్త లైఫ్ టైమ్ హైస్, రీసెంట్ లైఫ్ టైమ్ హై దాటి కూడా మనం వెళ్ళినా ఆశ్చర్యపోకలేదనమాట అండి. రైట్. అయితే ఈరోజు డిఏఎస్ 2727 కోట్లు బయింగ్ చేయడం వల్ల సో డిఏఎస్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సపోర్ట్ రావడం వల్ల సో మన మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో ఆప్షన్ చైన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ వీక్ ఈ ఎక్స్పైరీ ఈరోజు కంప్లీట్ అయిపోయింది కదా. ఇది నెక్స్ట్ వీక్ అనమాట అండి. అయితే నెక్స్ట్ వీక్ ఆప్షన్ చైన్ ఆప్టమిస్టిక్గా ఉందన్నమాట అండి. సో టువర్డ్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కాల్ సైడ్ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తున్నారన్నమాట అండి. సో కాల్ సైడ్ మీరు చూస్తే కనుక సో లాంగ్ బిల్డప్ జరుగుతున్నట్టుగా యాజ్ ఆఫ్ నో అనిపిస్తుంది అనమాట అండి. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,800 ఆ రేంజ్లో 21,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వడం జరిగింది. ఓకే. సో కాల్ సైడ్ లాంగ్లో ఉన్నారన్నమాట అండి. పుట్ సైడ్ కింద ప్రైజ్లు అన్నీ కూడా సెల్లింగ్ జరుగుతుందన్నమాట అండి. ఈవెన్ ఎట్ ద మనీ అరౌండ్ 17,600 దగ్గర కూడా సో ఈరోజు 40,000 కాంట్రాక్ట్లు బిల్డ్ అవ్వడం జరిగింది. ప్రీమియం తగ్గడం జరిగింది కదా. ఓకే. సో దీని ప్రకారం మీరు చూస్తుంటే పుట్ సైడ్ కాల్ సైడ్ కూడా బోత్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ ప్లేయర్స్ దే ఆర్ యాంటిసిపేటింగ్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. ఓకే. సో అయితే కింద 17,400 సపోర్ట్ అనమాట అండి. సో అదేవిధంగా పైన 17,800 అండ్ 17,900 లెవెల్స్ రెసిస్టెన్స్ కింద అంటే ఆ రేంజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందన్నమాట అండి. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ అనేది కొంచెం ఇంకా రేపు కొంచెం యాక్టివ్గా పెరుగుతారు కదా. సో తక్కువ మంది రోల్ ఓవర్ అయితే కనుక మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా ఇంకా రాదనమాట అండి. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ షేప్ ఏంటంటే సో ఇండికేటింగ్ బుల్లిష్నెస్ అనమాట అండి. సో ఒకవేళ మార్కెట్ ఇంకా ఫర్దర్ పైకి వెళ్ళినా సో 17,800 దగ్గర మళ్ళీ ఇట్ విల్ ఫేస్ స్లైట్ రెసిస్టెన్స్ అనమాట. సో 17,800 దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ నిఫ్టీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసి చూస్తే కనుక మీడియా అనమాట అండి. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న ఒక స్టాక్ మీడియా నుంచే అనమాట అండి. మీడియా స్టాక్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి చూడడం జరిగింది. చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో మీడియా స్టాక్స్ అన్నీ కూడా చాలా బాగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా మెటల్స్, అదేవిధంగా ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఈరోజు అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అయితే అండర్ పెర్ఫామ్ చేసిన ఏంటంటే పిఎస్యూ బ్యాంక్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ అండ్ ఆటో. అయితే ఓవరాల్గా చూస్తే అన్ని సెక్టర్స్ కూడా ఓవరాల్గా గ్రీన్లో ఉన్నాయి. సో దట్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్నెస్. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ గ్లోబల్గా చూస్తే కనుక గ్లోబల్గా మోస్ట్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. రైట్. సో సెంటిమెంట్ అంతా కూడా నాకు కొంచెం బుల్లిష్గా ఉన్నట్టుగా యాజ్ ఆఫ్ నో అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఈవెంట్ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ ది వే కాబట్టి రైట్. సో ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో లెట్ అస్ సే మన అమెరికన్ మార్కెట్స్ కూడా ఈరోజు కూడా పాజిటివ్గా ఒకవేళ ట్రేడ్ అవుతాయి కనుక సో రేపు మనం మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్. సో రేపు మళ్ళీ కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇండియా విక్స్ కూడా సో కూల్ ఆఫ్ అవ్వడం జరిగింది. సో 20 లెవెల్స్ దాకా వెళ్ళింది కదండి. సో 20 లెవెల్స్ నుంచి 23, 24 దాకా వెళ్ళింది అనమాట అండి లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ మీరు చూస్తే కనుక. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ 17 లెవెల్కి రావడం జరిగింది అనమాట అండి. రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక సో బుల్లిష్నెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే.
సో, అయితే కమింగ్ టు స్టాక్స్ విషయానికి వద్దామనమాట అండి. సో, నేను ఐ థింక్ నిన్న కాదు మొన్న సో, బిర్లా కేబుల్ ఐ థింక్ స్టాక్ నేను షేర్ చేయడం జరిగింది కదా! సో, బిర్లా కేబుల్ ఈరోజు వండర్‌ఫుల్‌గా 11% దాకా పెరగడం జరిగిందనమాట అండి. రైట్. సో, ఆల్మోస్ట్ ఈరోజు ఒక్కరోజే ఈవెన్ యాక్చువల్‌గా వన్ ఆఫ్ ద టైమ్ ఆహ్, వన్స్ 20% దాకా ఆల్మోస్ట్ వెళ్ళడం కూడా జరిగిందనమాట అండి. మళ్ళీ ఫైనల్‌గా 11% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో, బిర్లా కేబుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ తర్వాత బిర్లా కేబుల్ టైంలో సో, బిర్లా కేబుల్ బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగిందండి. రైట్. సో, అయితే ఇప్పుడు కొంతమంది కామెంట్స్‌లో కొన్ని క్వెషన్స్ అడిగారండి. సో, ముందుగా మురళీమోహన్ గారు జీఎన్ఎఫ్‌సి గురించి ఒకసారి చూడండి అన్నారు. సో, ఆల్రెడీ జీఎన్ఎఫ్‌సి నా దృష్టిలో ఉందనమాట అండి. సో, జీఎన్ఎఫ్‌సి రిస్క్ రివార్డ్ బాగున్నట్టుందండి. ఒకసారి చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో, జీఎన్ఎఫ్‌సి డెఫినెట్‌గా బానే ఉంది. బట్ ఆల్రెడీ కొంచెం రన్అప్ వచ్చేసింది కదా! సో, అది ఒకటే మనం చూడాలన్నమాట అండి. సో, జీఎన్ఎఫ్‌సి ఆల్రెడీ రన్అప్ వచ్చింది. బట్ ఎనీహౌ సో, మురళీమోహన్ గారు మంచి అబ్జర్వేషన్ అండి. సో, మీరు చూస్తే గనక సో, మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో సో, వండర్‌ఫుల్ వీక్లీ, మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో, లాంగర్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే ఒక మంచి రౌండింగ్ బాటమ్ ఏదైతే ఉందో అది బ్రేక్‌ఔట్ రావడం జరిగింది. సో, ఎక్స్‌ట్రీమ్ బుల్లిష్‌నెస్ అనేది కనిపిస్తుందన్నమాట అండి. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్ మురళీమోహన్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఓకే. సో, ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే 500 స్టాప్ లాస్ అనమాట అండి. ఒకవేళ ఏదైనా చిన్న రీట్రేస్‌మెంట్ వచ్చి రేపు ఏదైనా మనకు అవకాశం వస్తే గనక సో, డెఫినెట్‌గా ఎంట్రీకి బావుంటదనమాట అండి ఇది. సో, ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో, అయితే స్టాప్ లాస్ 460 ఆర్ 470 లెవెల్‌లో స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట అండి. సో, ఎందుకంటే టార్గెట్ 750 పైనే ఉందనమాట. సో, లుకింగ్ ఎట్ ద డెప్త్. సో, డెప్త్ బట్టి రేంజ్ క్యాలిక్యులేషన్ మనం చూస్తే గనక టార్గెట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన స్టాప్ లాస్ కూడా కొంచెం రీజనబుల్‌గా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి. రైట్. నెక్స్ట్ పండు గారు అడుగుతున్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారన్నమాట అండి. సో, బ్యాటరీ ప్లేయర్స్ అంత పెర్ఫార్మెన్స్ లేదనమాట అండి. యాక్చువల్‌గా స్లగ్గిష్‌గా ఉన్నాయి. సో, పండు గారు యాక్చువల్‌గా చూస్తే గనక వాల్యూమ్ గాని, బయింగ్ ఇంట్రెస్ట్ గాని ఏం లేవనమాట అండి. సో, ఇలా స్లగ్గిష్‌గా ఉండి సైడ్ వేస్ ఉన్న స్టాక్స్‌లో ఉండే కంటే మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లో ఉంటే బెటర్ అనమాట అండి. ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా. సో, మనం ఎప్పుడు కూడా పందెం దేని మీద కాస్తామండి? రేస్ గుర్రాలు అంటారు కదా! సో, ఏ ఏ గుర్రాలైతే పరిగెడుతున్నాయో వాటిల మీద అంటే మొమెంటమ్ ఎక్కడుందో ఆ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసుంటే మన టార్గెట్స్ అవి కొంచెం మనం ఫాస్ట్‌గా రీచ్ అవ్వచ్చనమాట అండి. సో, మన మనీని మనం ఓకే. సో, మనం కాంపౌండ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మీరు సో, ఇలాంటి సైడ్ వేస్ కన్సల్టేషన్ ఉండిపోయి స్టాక్స్‌లో కాకుండా షిఫ్ట్ అవ్వడం మంచిది. మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లోకి రండి. రైట్. ఓకే అండి. సో, విత్ దిస్ ఈరోజు ఒక స్టాక్ ఉందన్నమాట అండి. సో, అదే టీవీ 18 బ్రాడ్‌కాస్ట్. ఓకే. మీడియా స్టాక్స్‌లో బజ్ ఉంది ఈరోజు. మంచి మీడియా స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. మీరు చూడొచ్చనమాట వాల్యూమ్స్ తోటి చాలా అగ్రెసివ్‌గా పెరగడం అనేది అబ్జర్వ్ చేశామనమాట అండి. సో, అండ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే ప్రీవియస్‌గా 2018 అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 74 ఆ లెవెల్‌లో ట్రేడ్ అవుతుందనమాట అండి. సో, అయితే ఈ నెల అంటే ఇంకా మనకి ఈ వీక్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. స్టాక్ కనుక 85, 80 రేంజ్‌లో క్లోజ్ అవుతే గనక సో, నెక్స్ట్ టార్గెట్ 120 దాకా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. అంటే మీడియం టు లాంగ్ టర్మ్ అనమాట అండి. మేబీ 3 మంత్స్, 6 మంత్స్ అలా పట్టొచ్చేమో. ఓకే. సో, ఎందుకంటే మళ్ళీ ఇంత రన్‌అప్ వచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కదండీ! సో, కన్సాలిడేషన్ అప్పుడు సో, మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట అండి. సో, ఇది 70 పైన క్లోజ్ అవ్వాలి. అంటే వీక్లీ అండ్ మంత్లీ బేసిస్ మీద 75 ఆ లెవెల్‌లో క్లోజ్ అవితే అప్పుడే మనకి ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అనమాట అండి. ఎందుకంటే లేదంటే ఇది రెసిస్టెన్స్ కాబట్టి మళ్ళీ ప్రైస్ కన్సాలిడేషన్ మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు అనమాట అండి స్టాకు. ఓకే. సో, అందువల్ల మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది. సో, ఆ కన్ఫర్మేషన్ 80 రేంజ్‌కి వెళ్ళింది స్టాక్ అని ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అప్పుడు మాత్రమే మీరు ఇందులో మీ రైడ్ చేయండి. సో, 120 దాకా అంటే టార్గెట్ సో, మోర్ దాన్ 50% వస్తుంది కాబట్టి మీరు చూడొచ్చనమాట అండి. సో, టార్గెట్ ఒక 5-10% రేంజ్‌లో ప్రైస్‌లో టార్గెట్ పెట్టుకొని 64 లెవెల్‌లో సమ్‌వేర్ స్టాప్ లాస్ కింద పెట్టుకొని సో, టార్గెట్ 120 లెవెల్స్ దాకా మీడియం టు లాంగ్ టర్మ్‌లో స్టాక్‌లో మొమెంటమ్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో, అదేవిధంగా ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.